వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రవచన వాచస్పతి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. సొంత ఇల్లు ఎంతమంది కలో ఇది. ఎంత కష్టపడినా ఏం చేసినా ఒక ఇల్లు మన సొంతం అయితే చాలా అనుకుంటారు చాలా మంది. ఇప్పటి యంగ్ జనరేషన్ అయితే ఫస్ట్ ఇల్లు ఒకటి సెటిల్ చేసేసుకొని మిగతా అన్నీ చూద్దామనే ఆలోచనలో ఉన్నారు. కానీ అలా కుదరని వాళ్ళు చాలా మందిని చూస్తున్నాం. ఒక సొంత ఇంటి కళ నెరవేరాలి అని అంటే ఏం చెయ్యాలి అనేది ఒక ప్రశ్న. వీటికి సంబంధించి ఏమైనా పూజలు ఉంటాయా, ఏమైనా పరిహారం చేయాలా, ఏ విధంగా చేయాలి? మీరు పాపం నన్ను ఎక్కడికో పైకి తీసుకెళ్ళారు. ఇక్కడ దేవతలు ఉంటారు, అక్కడ తీసుకెళ్ళిపోయాను. అవునా? ఒకసారి దేవతలు గొడవ పెట్టుకున్నారట. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారట, మొహల్లా పెట్టుకుని. వేదంలో కథ ఇది. ఏమిటయ్యా అంటే, ఏం లేదండి, ఆ మనిషి అన్నవాడు 100 సంవత్సరాలు కూడా బతకడు. వాడికి ఇల్లు ఉంది, 2 తాటాకులు వేసిన ఇల్లు అంటాడు వాడు. మా బతుకులు బస్ స్టాండ్లో ఉన్నాయి. ఇంగ్లీష్ పదం కాదు, మామూలుగానే అన్నాడు. మాకు ఇల్లు లేవేమిటన్నాడంట. అవసరం ఏముంది, మీకు అవసరం లేదయ్యా, బాగానే ఉన్నారు కదా. మాకు ఇల్లు కావాలండి. ఓహో అదే, అయితే ఓ పని చేయండి నాయన వాయుదేవుడు, నువ్వు వెళ్ళి మానవులు ఉంటారు కదా, వాళ్ళ ముక్కుల్లో చేరిపోలే బాబు, అదే నీ ఇల్లు. అగ్నిదేవుడు పిలిచాడు, నువ్వు వెళ్ళి నాలుక మీద కూర్చో. అందుకని అనుట తినుట 2 జాగ్రత్తగా చేయాలి. నాలుక అగ్ని, దిక్పాలకులు ఉన్నారు, చెవులో కూర్చొని అన్నాడు. ఇది ఐతరేయ ఉపనిషత్తులో సరదాగా చెప్పే మంత్రం. అంటే ఇల్లు అందరికీ ఉండాలి. మనుష్యా ఇన్వా విస్తీర్ణమాచ్యంతి అని వేదమంత్రం. 2 రేకులు కట్టుకుని 2 తాటాకులు ఇల్లు అంటారు. ఉందమ్మా, దీనికోసం కూడా మార్గం ఉంది. మార్గం ఎలాగ చెప్తాను, అందరికి ఒకటే చెప్పడం కష్టం అవుతుంది. బాగా డబ్బున్న వాళ్ళు ఉన్నారు, పూజలు బాగా చేసుకోగలరు, రోజుకు 3,000 4,000. వాళ్ళకి చెప్పేది మామూలు వాళ్ళు చెప్తే ఎలాగమ్మా, కుదరదు. అలాగే కొందరికి పూజలు ఏమైనా ఆచారాలు ఉన్నాయి, వాళ్ళకు అంచేత ఈ 3 రకాలు, ఆచారవంతులు, ధనవంతులు, పెద్దగా ఆచారం తెలియని వాళ్ళు, ధనం లేని వాళ్ళు, మామూలు వాళ్ళు. ఆఖరికి ఇల్లు కట్టే మేస్త్రీలు ఉంటారు కదా, వాళ్ళకి ఇల్లు ఉండదే. అందరికీ ఇల్లు కట్టి పెడుతున్నారు, వాళ్ళకు ఉండదే. మరి వాళ్ళకు వద్దా? అందుకని ఈ 3 మార్గాలకి కూడా ఓ సూచన చేస్తాను. మొదటిది ఏమిటి అంటే, మీ ఆర్థిక స్థితి బాగుండి బాగా మేము చేయగలం, పూజలు మేము చేయలేకపోయినా పూజలు చేయించుకోగలం అన్న వాళ్ళకి ఓ పద్ధతి ఏమిటంటే, శ్రీమద్ రామాయణంలో పర్ణశాల నిర్మాణం ఉంది. ఇది అరణ్యకాండలో 13వ సర్గది దొరుకుతుంది. అది పర్ణశాల నిర్మాణం. శ్లోకాలు ఎక్కువ ఉండవమ్మా, 35 శ్లోకాలు. చక్కగా రోజు 3 సార్లు చదవాలి. రామాష్టోత్రం చదువుకోవాలి, లక్ష్మీ అష్టోత్రం చదువుకోవాలి. ఒక ఇటుక, కొత్త ఇటుక పట్టండి, కొత్త ఇటుక పూజ చేయండి రోజు కూడా, పసుపు కుంక వేసి. రేపు ఇల్లు కట్టుకునేటప్పుడు ఈ ఇటుక దానికి ఉపయోగించండి. దేవుడి మందిరం పెట్టుకుని నేతి దీపాన్ని వెలిగించండి. నైవేద్యం హడావిడేం పడకండి అమ్మా, చక్కగా దానిమ్మ పండు పెట్టండి అమ్మా. మన కోరికలన్నీ దానిమ్మ పండులో గింజలు లాంటివి. ఓ పొర తీయగానే గింజలు పోతాయి, పోయాయనుకుంటాం. రెండో పొర మళ్ళీ గింజలు వస్తాయి, మళ్ళీ తీయగానే మళ్ళీ పొర, మళ్ళీ మన కోరికలన్నీ అదే బాపదు. చేత దానిమ్మ పండు అక్కడ. మీరు వీలైతే రామ పట్టాభిషేకం, రామ దర్బార్ ఆ ఫోటో పెట్టుకోండి, చెయ్యండి. ఇది 45 రోజుల నుంచి 90 రోజుల, 120 రోజుల. అనగానే మళ్ళీ మన వాళ్ళు అడిగే ప్రశ్న అడగకుండా అని చెప్పేసి, మాకు ఇబ్బంది వస్తేనండి, ఊరెడితేనండి, అదే ఏమీ పర్వాలేదు. మొత్తం మీద 45 రోజులు జరగాలి, 90 రోజులు కావాలి, 120 రోజులు కావాలి. ఇది చెయ్యండి. చేసిన తర్వాత నైవేద్యం చగ్గాను. అలాగే మీకు వీలైతే స్వాతి నక్షత్రం రోజుని నరసింహస్వామి దేవాలయం దగ్గరుంటే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకునండి. ఇది ఒక పద్ధతి, సర్వసాధారణమైన పద్ధతి. దీనికంటే కొంచెం పై స్థాయిది ఉంది. భాగవతంలో ద్వారకానగర నిర్మాణం అని 2 అధ్యాయాలు కొంచెం టఫ్గా ఉంటాయి ఇవి. అది చేసుకోవచ్చమ్మా, అదొకసారి చదవాలి రోజుకి. అదేమిటి, పాలు వెన్న నివేదన చేయాలి.
కృష్ణుని విగ్రహం పెట్టుకోవచ్చు అక్కడ, రాధాకృష్ణులు కానీ రుక్మిణి కృష్ణ అని. ఇది కానీ అది కొంచెం టఫ్గా ఉంటుంది. భాగవతంలో శ్లోకాలు కొంచెం టఫ్గా ఉంటాయి. ఎక్కడిది రుక్మిణి కళ్యాణం కంటే ముందు వస్తుంది అది. జరాసంధుడితో గొడవ అయిపోయిన తర్వాత ద్వారకా నగర నిర్మాణం ఉంటుంది. దాంట్లో జోగి చెప్తే మీరు సంతోషిస్తారు. సముద్రంలో ద్వారకా నగరం కట్టాలి అన్నట్టు గరుత్మంతుడితోటి వెళ్ళి వచ్చేసి, అయ్యా ఓ 50 ఎకరాలు ఎక్స్ట్రా తీసుకున్నానండి అన్నట్ట లీజుకి. అదేమిటన్నాడు, ద్వారకా నగరం మధురా నగరం సరిపోతుంది, పెరుగుతుంది కదా, పెరిగితే అక్కడ కొత్త బిల్డింగ్లు ఎక్కడ కడతాం అంటే కొంచెం చోటు ఎక్స్ట్రా తోటి తీసుకొచ్చా అన్నట్ట. ఇంగ్లీష్ పదం కాదు, తెలుగులోనే అన్నాడు, ఆ సంస్కృతంలోనే. సంబరపడ్డాడు. అక్కడికి వెళ్ళి ఆవుల శాలు కూడా కట్టాడు ఆయన. అదిగో ద్వారక ఆలమందలవిగో చూడండి, అక్కడ తినడానికే తిండి అంటే అది విశేషం అనమాట. అంతేకాదు అక్కడ పారిజాతవృక్షం తెచ్చుకున్నాడు, అది విశేషం. అలాగే ఇక మూడోది ఏమిటి, ఇంకొంచెం కష్టమైంది. మహాభారతంలో ఇంద్రప్రస్థ నిర్మాణం అని వస్తుంది ఆదిపర్వంలోని. అది కూడా కొంచెం కష్టం. అంచేత డబ్బున్న వాళ్ళు, అధికారం ఉన్న వాళ్ళు అయితే పురోహితులు పెట్టుకుని వీటి పారాయణ చేసుకుని, అందరికంటే సుఖమైనది ఏమిటి, ఇగో ఇది కిటిక పెట్టుకుని రామాయణంలోది. లేదండి అంత చేయలేమండి మేము. మంచిది, ఆదివరాహస్వామి చిత్రపటం పెట్టుకోండి. ఓం నమో భగవతే భూవరాహాయ. మంత్రం చాలా సులభం. ఓం నమో భగవతే భూవరాహాయ. ఆయనకి నమస్కారం పెట్టి ఇటుక మీద 11 సార్లు పసుపు, 11 సార్లు కుంకుమ, 11 సార్లు గంధం వేయండి. 2 అరటిపళ్ళు లేదు శనగలు నానబోసి నైవేద్యం పెట్టండి. ఆ ఇటుకకి ప్రదక్షిణ చేయండి 11. ఈ మంత్రం 108 సార్లు చదవండి. చక్కగా మంచి రోజు ఉందనుకోని ఓపిక ఉంది, పరవాన్నం నివేదన చేయండి, లేకపోతే ఇందాక చెప్పినవి చేయండి. ఇది అయిపోయిన తర్వాత ఈ ఇటుకని మాత్రము మీ నిర్మాణానికి ఉపయోగించడం వాడుకోండి చక్కగా. ఇది మంచి జరుగుతుంది. మొదటి 3 ఏమిటి, కొంచెం చదువుకున్న వాళ్ళకి, డబ్బున్న వాళ్ళు వాళ్ళ కోసం అవుతుంది అది. అంచేత మొదటిది పర్ణశాల నిర్మాణము సుఖంగా ఉంటుంది, చాలా తేలిగ్గా హాయిగా చదువుకోవచ్చు. రామాయణం శ్లోకాలన్నీ కూడా తల్లి బిడ్డకి ముద్దు ముద్దుగా తినిపిస్తుంది, ముద్ద కూడా ఇలాంటి అలాంటి గోరుముద్దలు అలాంటి శ్లోకాలు. మళ్ళీ రామాయణం అది భారతం భాగవతం అనుకోండి, కొంచెం బఠానీలా ఉంటాయి, టకటకటకలాడుతుంటాయి. అది చూసుకోండి. ఇది సంగతి. ఈ పని చేయండి. లేదు అది కూడా చేత కాదు, అది కూడా చేత కాదనుకుంటే చిన్న అరచేతి పళ్ళెం, రాగి పళ్ళెం తీసుకోండి, నూనె వేయండి, 5 ఎర్ర ఒత్తులు అంటే తెల్ల ఒత్తుల్ని కుంకంతో మెదిపి 5 డైరెక్షన్స్లో వేసి వెలిగించుకుని మీ ఇష్టదైవం ఏదైనా సరే, ఆఖరికి పోలేరమ్మ, కంకాళమ్మ అలా పెట్టుకున్నా సరే పెట్టుకుని చిన్న బెల్లం ముక్క నివేదన పెట్టి ఆ పళ్ళెం మాత్రం యువతలకి పెట్టుకోండి, మండిపోతాయి చివరికి వచ్చేసేవాళ్ళు. దానికి 11 ప్రదక్షిణ చేసి, అమ్మ మాకు ఇల్లు ఏర్పాటు చేసి పెట్టు. ఇది ఎవరికి వేల ముద్రలు ఉంటాయి కదా, వాళ్ళు అలాంటి వాళ్ళు చేసుకోవచ్చు. ఖచ్చితంగా పని లభిస్తుంది. కనిష్టముగా 45 రోజులు, గరిష్టంగా 120 రోజులు. చాలేదనుకోండి, ఏదో కొంచెం ఇబ్బందులు వచ్చి ఉంటాయి అంచేత కొనసాగించండి. అది ఖచ్చితంగా ఏడాది లోపల ఇల్లు కట్టుకుని తీరుతారు. ఈ రాగి పళ్ళెం ఎక్కడ వదిలేక్కలే, ఇంట్లో వాడుకోవచ్చు తర్వాత మళ్ళీ బాగుంటుంది. అది విశేషం. అంచేత ఒకటేమిటో రామాయణ భారత భాగవతాల్లోది, రెండోది ఇది చేయడం, మూడోది వీటన్నిటికీ కూడా పొర్లుడు దండాలు, గుళ్ళోకి వెళ్ళి ఇక్కడ మొక్కులు ఏమీ అక్కర్లేదు. మొక్కులు చూసుకోండి. ఇది సులభంగా. ఇది నారద పురాణంలో చెప్పిన రహస్యాలు ఇవి. ఇలాంటి రహస్యాలు స్కాంద, పద్మ, శివ, నారద పురాణాలు, విష్ణు ధర్మోత్తరంలో కూడా ఉన్నాయి. ఎందుకో పాపం వాటిని ప్రాచుర్యంలోకి తీసుకురావటం లేదు పెద్దలు. చక్కగా చెప్పారండి. సొంత ఇంటికలు నెరవేరాలంటే ఈ విధంగా చేసుకోవాలి. నమస్కారం గురుగారు. నమస్కారం.